సన్మానం చేస్తుంటారు, అది వేరు. బట్ మీరు నిజంగా హ్యాపీ. నాకు ఎంత సంతోషం ఉంటుంది. నాగేంద్ర మీ పేరు నందదు, నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఫోన్ చేసి పిలిపిస్తే హ్యాపీ. నిజంగా ఇంతవరకు ఎక్కడ పోలేదు, బట్ మీ ఫంక్షన్కే వచ్చిన నేను ఫస్ట్ టైం. చాలా మంది పిలిచారు నన్ను, ఉరవకొండ కూడా మొక్కలు కొంతమంది అల్లుమని పిలిచారు నన్ను, బట్ ఆ టైంలో ఏదో పని పడి పోలేదు. బట్ మీ ఫంక్షన్కి వస్తా అని చెప్పినాను. రమేష్ సార్ కూడా ఇద్దరం కలిసి వచ్చినాం, అందుకే అదే పనిగా. 5వదా? రైట్ రైట్. నేను చెప్పింది 2 years వీళ్ళకి, నాకు తెలిసి మీకు 2 years చెప్పింటాను అంతే. 6th and 7th అంతే. చాలా మంది దెబ్బలు కూడా పడింటాయి నాకు తెలిసి. ఆడపిల్లలకు ముఖ్యంగా ఆడపాపను ఆ రోజు కొట్టింది ఆ సర్పంచ్ కూతుర్నే కొట్టాను. ఆ పాప దూరం గుండు కేసు ఉంటుంది, ఆ అబ్బాయికి అందరికీ పడిన ఆ రోజు 20 మంది 30 మంది 100% రిజల్ట్. ఆ స్కూల్స్లో ఎప్పటికీ 100%. ఆ సబ్జెక్ట్ మాత్రం ఆల్వేస్ 100%. నేను పనిచేసిన 28 years 29 years అక్కడ వర్క్ చేసినాను. 29 years కూడా నా సబ్జెక్ట్లో 100%. ప్లస్ స్టేట్ ర్యాంక్స్ ఆల్వేస్. మొన్న రీసెంట్గా 2023లో మాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. కాలేజీలో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది మాకు. బైపీసీ పిల్ల పాపకి స్టేట్ ర్యాంక్ వచ్చింది, ఎంపీసీ పాపకి స్టేట్ ర్యాంక్ వచ్చింది. సో అది ఒక అచీవ్మెంట్ మాకు, అదే సంతోషం మాకు. మేము ఎంత సంపాదించినామో, మా పిల్లలంతా ఎంతగా డెవలప్ అయినారో అది కాదు మాకు ఇంపార్టెంట్. మా పిల్లలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతమంది అచీవ్మెంట్, వాళ్ళ జీవితాలు ఎంతగా సెటిల్ అయినాయి మా చేతుల మీదుగా. అది భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం. ఇది ఎవరికి ఆ విధంగా అవకాశం ఎవరికి రాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, మాకు ఎప్పుడన్నా మాకు స్కూల్స్లో ఫంక్షన్ జరుగుతుంటాయి కదా, ఎప్పుడన్నా గురువు మామూలు జనరల్గా August 15th కానీ January 26th కానీ ఏదైనా ఫంక్షన్ జరిగితే మీరు ఏం కావాలనుకున్నారంటే, సార్ మీ మాత్రం టీచర్లు మాత్రం కాదు సార్. లాస్ట్కు టీచర్ పరిస్థితి ఇంత ఘోరంగా తయారైపోతుంది. నిజంగా రమేష్ చెప్పినట్లు భయపడుతున్నారు టీచింగ్ రావాలంటే. ఎందుకు వచ్చినా మన కర్మ ఇది, హ్యాపీగా అడ్మినిస్ట్రేటివ్ వెళ్ళిపోదాంలే అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాంగ టీచరే మన కరువైతే రేపు మీకు విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు ఎవరు, మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఎవరు చెప్పండి. వ్యవస్థ ఎటువైపోతుంది అసలు ఆలోచించాలి కదా, మనం కూడా ఆలోచించాలి. సో కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. సమాజంలో అందరూ సుఖంగా ఉండాలా, మీరు మీ పిల్లలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీకు కూడా ధన్యవాదాలు తెలియకుండా